నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, గురువుగారు 3వ తారీఖు చంద్రగ్రహణం కాబట్టి గ్రహణం సమయంలో కొంతమంది అంటే ఉద్యోగం చేయని ఆడవాళ్ళు, లేకపోతే ఏదైనా హెల్త్ బాగలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటారు. పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు, కాలేజెస్కి వెళ్ళిపోతారు, చాలా మంది ఎంప్లాయీస్ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈవెన్ మేము కూడా డ్యూటీ చేస్తాం ఆ రోజు. చాలా మంది పోలీసులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు. తర్వాత చాలా మంది జర్నీలో ఉంటారు, బస్సుల్లో, ట్రైన్స్లో, ఫ్లైట్స్లో, ఇలా ఎలా పడితే అలా ఉంటారు. వీళ్ళందరికీ ఆ కార్యక్రమం ఎప్పుడైతే 3:19 నుంచి 6:19 వరకు ఉందో ఆ సమయంలో గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు రాకుండా ఉండాలంటే కొన్ని చర్యల్ని పాటించాలి అని అనుకుంటారు. కానీ ఎలా సాధ్యమవుతుంది? మరి వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అప్పుడు? అంటే మీరన్నది కూడా సబబుగానే ఉందాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ దైనందిన జీవితంలో బిజీ లైఫ్లో ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, జర్నీలో ఉండేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, బస్ స్టాండ్, రైల్వే, ఫ్లైట్, ఇలా ప్రతి చోట కూడా చాలా మంది హాస్పిటల్స్లో అందరూ కూడా బయట తిరుగుతారు. అంటే మనకు శాస్త్రం చెప్పబడినటువంటిది ఏంటంటే ఈ యొక్క అందులో ఈ రాసుల వాళ్ళు ఉండొచ్చు. ఈ గ్రహణ సమయంలో బయట తిరగకూడదని, పట్టు విడుపు స్నానాలు చేయాలి. అయితే పట్టు విడుపు స్నానం అనేటువంటిది చేయాలనే కోరిక ఉంటుంది, కానీ బిజీ స్కెడ్యూల్ వల్ల బయట ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తే ఆ యొక్క మనం ఇంట్లో ఉండి స్నానం ఆచరించి, పట్టు విడుపు స్నానం ఆచరించి దైవనామస్మరణ చేసిన ఫలితాన్ని మనం ఎలా పొందుతామో కూడా మనకు శాస్త్రంలో మనకు చెప్పబడి ఉంది. అంటే శాస్త్రంలో చెప్పబడి అంటే ఇదంతా కూడాను అపాయంలో ఉపాయం లాంటిది అంతే. కాబట్టి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంది. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే మార్చి 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధురంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది ఏంటంటే చాలామంది బయటనే ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే ఆ రోజు గ్రహణం కాబట్టి ఒక చిన్న వాటర్ బాటిల్ 5 రూపీస్ పెడితే వస్తుంది. ఆ వాటర్ బాటిల్ మనం క్యారీ చేసుకోవాలమ్మా. గ్రహణం ఇదంతా ఎవరి కోసం అంటే నిజంగా ఆచరించాలి, దైవతానుగ్రహాన్ని పొందాలి. నేను బయట ఉన్నా కానీ నేను చేసుకొని తరించాలి, నాకు అవకాశం లేక నేను బయట ఉన్నాను, లేకుంటే ఇంట్లో ఉండి చేసుకునేవాడిని, పూజ చేసుకునేవాడిని, జపం చేసుకునేవాడిని, అలా అనుకొని భావించేవాళ్ళు, దైవానుగ్రహం కావాలనుకునే వాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తే చాలమ్మా. ఆ బాటిల్లో 3:19 కదమ్మా. ఆ బాటిల్లో కొన్ని నీళ్లు తీసుకుని ఆ 3:19 కల్లా శిరస్సున గాయత్రి మంత్రంతో ఒక 3 సార్లు చల్లుకొని మళ్ళీ నీళ్లు తీసుకొని పుండరీకాక్ష 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 అని నీళ్లు చల్లుకొని తదనంతరం మళ్ళీ ఇంకొక తడవ నీళ్లు తీసుకొని ఆ నీటి ద్వారా మన కుడి బొటన వేలు, ఎడమ బొటన వేలుని తడుపుకుంటే చాలు. అది పట్టు స్నానముగానే, స్నానం ఆచరించిన ఫలితమే. నీళ్లు కూడా దొరకవండి అన్నప్పుడు విభూతి, ఇప్పుడు మనం రాసుకున్న విభూతి కదా, విభూతి స్నానం అయినా కానీ చేయొచ్చు. ఇది కూడా లేదండి, మృత్తికా స్నానం అని చెప్పబడింది. మనం ఎవరూ మనుషులు తొక్కనటువంటి మట్టి ఉంటుంది కదా రోడ్డు మీద ఎక్కడనో చెట్టు దగ్గర, ఆ చెట్టుని ఆ మట్టిని స్నానం ఆచరించినట్టుగా పెట్టుకున్నా చాలా. మృత్తిక ఇప్పుడు అడవుల్లో పోయే వాళ్ళు, ఇప్పుడు ఋషులు మునులు నీళ్లు దొరకవు, వాళ్ళు అడవి గుండా ప్రయాణం చేస్తారు. నిత్య స్నాన సంధ్యాది కార్యక్రమాలు ఎలా చేయాలి? వాళ్ళు ఆ మృత్తికనే రాసుకొని స్నానం ఆచరించగా భావించి నిత్య నైమితిక కర్మలు చేసేవాళ్ళు. మునీశ్వరులు, ఋషులు తపస్సులు చేసేవాళ్ళు నీళ్లు లేని సమయంలో. ఇలా కాబట్టి ఈ విధంగానైనా చేయవచ్చు. ఆ విధంగా ఆ 3:19 నుంచి సాయంకాలం రాత్రి 6:47 వరకు ఉంటుంది కదమ్మా. ఈ సమయంలో ఎంత జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఏదైనా కొంత ఫ్రీ టైం ఉంటుంది. ఆ టైంలో ఇష్టదేవత ఆరాధన, ఇష్టనామాన్ని శివ, శంకరాయ నమః, నారాయణాయ నమః, శ్రీమాత్రే నమః అంటూ ఎన్నిసార్లు వీలైతే జాబ్ చేస్తూ కూడా, పని చేస్తూ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ విడుపు స్నానం మళ్ళీ కూడా సేమ్ అలాగే, మళ్ళీ నీళ్లు తీసుకొని గాయత్రి మంత్రంతో 3 సార్లు చల్లుకోవడం, మళ్ళీ నీళ్లు తీసుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లుకోవడం, మళ్ళీ అలాగే నీళ్లు తీసుకొని మన కుడి కాలు బొటన వేలు, ఎడమ కాలు బొటన వేలు తడుపుకుంటే స్నానం ఎక్కడ ఉన్నా స్నానం ఆచరించి మనం ఆ సమయాన్ని పాటించిన వాళ్ళం అవుతాం అని చెప్పొచ్చు. ఓకే, మంచి పరిష్కార మార్గాన్ని చూపించారు గురువుగారు. ఎందుకంటే బయట సాధ్యం కాని వాళ్ళందరికీ ఇది మంచి పరిష్కార మార్గం. అవునమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.